హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకి నోరు తెరిచి దేవుని స్తుతించు. హల్లెలూయా. స్వరములు ఎత్తి దేవుని స్తుతించు ఈ రోజున. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్యూ జీసస్, థాంక్యూ లార్డ్. గ్లోరీ 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 గ్లోరీ. మహిమగల రాజానికి వందనాలు, గొప్పవాడానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ తోడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా. యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చెప్పండి కొట్టు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. చెప్తావా? ఇబ్బందులు ఎంత కష్టం వచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా బ్రతికినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా
వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అవును ప్రభా, నీ వెంటే మేము ఉండాలి ప్రభా, నీతోనే మేము ఉండాలి ప్రభా. అయ్యా మాతో మాట్లాడండి అయ్యా. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడవైన దేవానికి వందనాలు. మా బ్రతుకులతో నువ్వు మాట్లాడి నువ్వు మైలో పరచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ అలాగే నిలబడి 124వ కీర్తన ఉత్తర బెతుల ద్వారా చదువుదాం. 124వ కీర్తన మేరీ చదువుతారమ్మా. అందరు బైబిల్ తీసుకోండి. బైబిల్ తెచ్చారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవమ్మా. 124వ కీర్తన. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మృంగివేయుందురు. జలములు మనలను ముంచివేసి ఉన్నను, ప్రవాహము మన ప్రాణముల మీద పొర్లి పారి ఉండును. ప్రవాహము ఘోషించుచు జలములు మన ప్రాణముల మీదగా పొర్లి పారి ఉండునని ఇశ్రాయేలులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాడి ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఊరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాము. అందరం కలిసి చదువుదాం. భూమి ఆకాశం సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము లభించును. మళ్ళీ చదువుదామా? భూమి ఆకాశము సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయం లభించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవుడు ఒక మాట నాకు చాలా నచ్చింది. 6వ వచనం చూడండి. 6వ వచనం, వారి పండ్లకు మనను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందురుగా. గట్టిగా చెప్పట్లు కొట్టాం కదా. మన మీదకి శత్రువులు పరిగెత్తి వచ్చినప్పుడంట దేవుడు వాళ్ళ పండ్లకి మనకి వాళ్ళకి భోజనం లాగా మనం తయారు చేయాలంట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎంత సంతోషకరమైన వార్త. దేవుళ్ళందరూ ఆనందించాలి, ఆయన నామానికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి దేవుడు ఒక వాక్యం మీద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవుడా వందనం, హల్లెలూయా. దయచేసి ఎవరు మాట్లాడకండి, లైవ్ లో ఉన్నాము, ఈ మాటలు అనిపిస్తాయి. ఎందుకంటే మీరు తర్వాత మళ్ళీ లైవ్ చూడరు కదా, మళ్ళీ యూట్యూబ్ లో పెట్టినా కూడా మీరు చూడాలనుకుంటా. అప్పుడు మీరు ఎంతగా మాట్లాడుతున్నారో తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక చిన్న మాట. ఆ మాట ఏంటంటే ఉదయమే లేపుతూనే మాట్లాడారు. ఆయన ఏమని మాట్లాడారంటే, చౌదమ్మ సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. నాకు చాలా నచ్చిన మాట. నా జీవితంతో మాట్లాడిన మాట మీ జీవితంతో కూడా మాట్లాడును గాక. 29 సామెతల గ్రంథం 29 సామెతలు 29-25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. భయపడుట వలన మనుషులకు ఏమొస్తుందంట? ఉరి వాళ్ళే తెచ్చుకుంటారు. యేసుప్రభు ఏం చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడు? వేటకాని ఉరిలో నుండి బంధిస్తా అన్నాడా? వేటగాని ఉరిలో నుండి మనల్ని రక్షించేది. ఎందుకు మన జీవితంలో ఒక ఉరి ఉంటుంది? ఉరి అంటే ఏంటి? బిగుసుకుపోయేది, అల్లుకుపోయేది, మనం చంపేంత వరకు వదలన్నది కదా. చాలా మంది ఉరేసుకొని చచ్చిపోతూ ఉంటారు కదా. అది ఒకసారి తగిలిందంటే మన ఈ మధ్య 3 సంవత్సరాలు అయిందనుకుంటా. సెప్టెంబర్ 5వ తారీఖు 3 సంవత్సరాలు అయిపోయింది. మా స్కూల్ టీచర్ వాళ్ళ భర్త ఉరేసుకొని చనిపోయింది. నేను అక్కడికి వెళ్ళి అతన్ని చూస్తున్నాను, బాడీని చూస్తుంటే అసలు ఎక్కడ కూడా మర్తా కనిపించలేదు. మనిషి చచ్చిపోయాడు. అయితే చెప్పి లొంగిపోయి చచ్చిపోయినాడు, ఉరేసుకొని ఉరేసుకొని. ఆలోచన చేస్తుంటే అతని గురించి, అతని భయమే.
ఉరి. ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి ట్రైన్ కింద పడి చచ్చిపోయింది. ఏంటి భయం అంటే ఆమెకి ఏదో అనారోగ్యం వచ్చిందని భయం. ఏ రోగానికైనా మందులు లేవా అండి? ఏ సమస్యకైనా పరిష్కారం లేదా కదా? చచ్చిపోయేంత భయము మనకు కలిగిన బైబిల్ చెప్తుంది, భయపడుట వలన మనిషికి ఏమవుతుందంట? ఉరి వచ్చును. ఏదో ఒక భయం కదా. కొంతమందికి నేనంటే భయం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది భర్త అంటే భయం, భార్య అంటే భయం, పరిస్థితులు ఎదుర్కోవాలంటే భయం, పరీక్షలు రాసి ఫెయిల్ అవుతానేమో అని భయం, నేను ఏదైనా అనకూడదు చేయకూడదు చేస్తే భయం, పాపం చేస్తే ఆ పాపం వెంటాడుతుందేమో అని భయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తెలుగులో సామెత ఉంది కదా, అడుసు తొక్కనేలా కాదు. కొంతమంది పాపం చేస్తూనే ఉంటారు, వద్దంటే ఆ వీధుల్లోకి వెళ్తుంటారు, వద్దంటే ఆ వ్యక్తులతో పాపం చేస్తుంటారు, మళ్ళీ రోగం వచ్చిందని కుళ్ళిపోయి భయపడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషుల భయము వాళ్ళకి ఉరి తెస్తుందట. ఈరోజు భయంతో బిగుసుకుపోయావేమో. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఆయన చేతికి మన జీవితాన్ని అప్పచెప్తే పరిష్కారం లేనిది అంటూ ఏముండదు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దానికి ఒక సొల్యూషన్ దేవుడి దగ్గరే ఉంటది. హల్లెలూయా. కేవలం నువ్వు నమ్మితే చాలు. నమ్ముట నీ వద్ద అయితే అంతా సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మళ్ళీ భయపడుట వల్ల మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు సురక్షితముగా ఉండును కదా. సెక్యూర్డ్ గా ఉంటాడట. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ బిలీవ్స్. చాలా సెక్యూర్డ్ గా, అంటే ఆయన రెక్కల మాట. కీర్తనకాడు 91:1 చూడకుండా చెప్పండి. మహోన్నతుని చాటున కదా. అంటే ఏంటి? ఆయన రెక్కల కింద ఆయన దాచుకొని ఉంటే, పిల్లల ఎంత గొప్ప మాట చూడండి. ఆయన రెక్కల మాటున మన దాచుకొని ఉంటే ఏం జరుగుతుందంట? విశ్రమించువాడు ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని నువ్వు చెప్పుటే చాలు. అన్నిటి నుండి ఆయన, అన్ని ప్రమాదముల నుండి, అన్నిటి నుంచి మనల్ని దూరపరుస్తాడు. నేను చెప్తూ ఉంటాను, నీ సమస్య ఏంటో చెప్పు. నేమ్ యువర్ ప్రాబ్లం. నీ సమస్య ఒక పేరు చెప్పి దాన్ని చెప్పు, దానికి ఆన్సర్ బైబిల్లో ఉంటుంది, జవాబు బైబిల్లో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చెప్తూ ఉంటాను, బైబిల్ బాగా చదవాలి. సమయం ఉన్నా లేకపోయినా చదవాలి. కళ్ళు మందగించకపోతే, కళ్ళకి మస్క రాకముందే, చీకట్లు కమ్మకముందే బైబిల్ చదివేస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత సోడా బుడ్డలు పెట్టుకున్నా కూడా చదవాలంటే కష్టం అవుతుంది కదా. కళ్ళు అందరూ కనిపిస్తున్నాయండి, బాగా బైబిల్ చదవండి కదా. సెల్ ఫోన్ ఇలా ట్రోలింగ్ అది స్క్రోల్ చేయటం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 1:33 చదువుదాం. ఎందుకు నేను భయపడకూడదు, ఎందుకు నేను ధైర్యంగా ఉండాలి? సామెతలు 1:33. నా ఉపదేశమును అంగీకరించువాడు, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎవరు సురక్షితంగా ఉంటారు? ఎవరు ఆయన రెక్కల కింద ఉంటారు? ఎవరు ఆయన కాపాడుతాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇద్దరు పిల్లలు ఉన్నారు అక్కడ. ఒకడు మన నీ కొడుకు, రెండోడు పక్క వాళ్ళ స్నేహితుడు. ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు, ఎదురుగా నువ్వు ఉన్నావు. ఎవరిని ఫస్ట్ రక్షిస్తావు చెప్పబ్బా. ఇద్దరు ఉన్నారు అబ్బాయిలు. ఒకటి సొంత కొడుకు, నీ కడుపును పుట్టిన బిడ్డ. రెండోడు నీ కొడుకు యొక్క ఫ్రెండ్. ఇద్దరు అగ్నిలో పడ్డారు, కాలుతున్నారు. ఎవరిని ఫస్ట్ రక్షిస్తావు? ఇద్దరిని వదిలేస్తావు అట్లనే? ప్రైజ్ ది లార్డ్. నాకు కాలినా చాలు, నేను పోయినా చాలు, నా బిడ్డ నేనేం చేస్తా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుడు వాక్యాన్ని వింటే, నువ్వు దేవుడిగా బిడ్డగా మారితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. నిన్ను బట్టి నీ స్నేహితులను కూడా రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యోగుని బట్టి యోగు స్నేహితులు ఏం చేస్తాడు? ఆయన రక్షించేశాడు. నా ఉపదేశములను
అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తాడు. వాడికి కీడు వచ్చినను, ఎవరన్నా కీడు నీ జీవితంలో తలపెట్టినా, ఎవరన్నా నీ గురించి పుకార్లు పుట్టించినా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్నటి రోజున ఒక చర్చ్ లో వాక్యం బోధించి బయటకు వచ్చింది. ఒక సహోదరి నాతో చెప్తుంది, అక్క దేవుడు ఈరోజు నాతో నీ ద్వారా నాతోనే మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని ఆమె చెప్తుంది. నాకు మీద పొంగి పొర్లు వస్తున్నాయి, జనాలు కీడు తలపెట్టాలనుకుంటున్న వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, కానీ వాడు కీడు వచ్చినను భయము లేక ధైర్యంగా ఉంటాడంట. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి జస్ట్ రింగ్ వేసుకోండి. నా మీద కీడు తలపెట్టే వాళ్ళు ముందుకు వస్తున్నారు, నేనేం చేస్తాను? కదలక మెదలక ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నన్ను సంరక్షించేవాడు ఎవరు? నేను ఎవరిని నమ్మినానో నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఉపదేశమును నేను దివారాత్రములు ధ్యానము చేస్తున్నాను, నేను చదువుతూ ఉన్నాను. నమ్మదగిన దేవుడు, నాకు ఏ అపాయము కలిగినను అని నాకు ఉంటాడు. కీర్తన 23:4 చదువుతాను చూడకుండా. ప్రైజ్ ది లార్డ్. గాఢాంధకార చింతన గట్టిగా చెప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 23 కీర్తన 4వ వచనం చదవమ్మా. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయము నాకు కలగదు, నేను భయపడను, ఏ అపాయానికి కూడా భయపడను. ప్రైజ్ ది లార్డ్. భయం అంటే మనిషిని పూర్తిగా ఎట్లా అంటే చెదల్లాగా పడుతుందంట. భయము మనిషిని తినేస్తుంది. భయం ఇందాక చెప్పినట్టు ఊరేసేసి మనం ముందుకు పోకుండా, సాగిపోకుండా ఆపేస్తుంది భయం కదా. కొంతమంది భయముతో, చూడండి కరోనా వచ్చినప్పుడు జనాలు ఏం చేశారు? భయముతో చచ్చారు. రోగం కంటే ఎక్కువగా దేనికి చచ్చిపోయారు? భయంతో. పక్కన ఎవరైనా దగ్గినా సరే మనకు వచ్చేసిందేమని భయం కదా. గదుల్లోనే కూర్చొని యవ్వనస్తులు, పెద్దవాళ్ళు అందరు కూడా ఎలా అయిపోయారు కదా, భయంకి చచ్చిపోయారు. భయానికి సైకలాజికల్ గా, మానసికంగా కృంగిపోయారు. అందులో టీవీలో చూపించే భయంకరమైన సంఘటనలతోటి మనుషులు ఇంకా భయంగా ఏది ముట్టుకోవాలన్నా భయపడ్డారు, ఏది తెచ్చుకోవాలన్నా భయపడ్డారు కదా. భయము మనిషిని ముందుకు సాగని ప్రియులారా. భయం మనుషుల్ని కట్టివేస్తుంది. అందుకనే ప్రభు మనకి 366 సార్లు ఒక మాట చెప్పాడేంటి? యెషయా గ్రంథం 41:10 అని ఏం చెప్పంటే, భయపడకు. కుడి చేయి పైకి చెప్పండి. నా దేవుడు చెప్పాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని నా దేవుడు నాతో పలికాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పలికిన దేవుడు అండి, మనిషి కాదు. మనం చాలా మందికి ధైర్యం చెప్తాం, పర్వాలేదు మేము ఉన్నామంటాం కదా. నిజంగా వాళ్ళకి అవసరమైన టైంలో మనం ఉండడానికి వాళ్ళని తప్పు పట్టొద్దండి. ఎందుకంటే వాళ్ళు మనుషులే, వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మనిషే, కానీ దేవుడు 24 గంటలు బై 7 కంటిన్యూస్ గా కునకడు, నిద్రపోడు. గాఢాంధకార లోయల్లోనే నడిచినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన మనకి తోడై ఉన్న దేవుడు. ఒక మనిషి ఇంకొక మనిషితో తోడైనట్టుగా కదా. అది అనుభవిస్తే కానీ, దేవుడి ప్రేమ, దేవుడి యొక్క సన్నిధి అనుభవిస్తే కానీ మనకు తెలియదండి. మనిషి ఎన్నిసార్లు చెప్పినా సరే నేను అనుభవించాలి కదా. ఒక మంచి నెయ్యి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం కదా, వాసన కూడా గుమగుమలాడుతుంది. టేస్ట్ బాగుంది అని ఎట్లా చెప్పగలం? తింటేనే కదా. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నారు, కాసేపు అయితే గుమగుమలు వస్తూ ఉంటాయి. గుమగుమలు వస్తే సరిపోతుందా? దాన్ని ఏం చేయాలి? అప్పుడు మనకి ఏమొస్తుంది కదా, దేవుడు నాతో ఉన్నాడన్నదాన్ని నేను అనుభవించాలి. ఐ మస్ట్ ఫీల్ దట్ ప్రెజెన్స్. అనుక్షణం దేవుడు నాతో ఉంటాడు. నేను ఒంటరిగా ఉన్నా కూడా కదా, ఒంటరి వాళ్ళే ఇందాక పాడాం కదా, నేనున్నానులే నేనంటే నీకు
ఇంత ప్రేమ ఏందయ్యా. అవును, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒంటరి వాడువే అనుకుంటే నువ్వు భయపడకంటున్నాడు దేవుడు. నేను నీకు తోడై ఉంటాను. భయం ఎవరు తీసుకొస్తారు చెప్తాను ఈరోజు. భయం ఎవరు తీసుకొస్తాడు? సాతానుడు తీసుకొస్తాడు. ఒకటి. భయం ఎవరు తీసుకొస్తారు? పాపం తీసుకొస్తారు. ఇప్పుడు మన ఇంట్లోనే ఎవరైనా ఒక 500 నోటు కొట్టేశాడు అనుకోండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మన ఇంట్లోనే మన బైబిల్లో నుంచి ఎవరైనా 500 రూపాయలు తీసేస్తే ఆ పిల్లలు మళ్ళీ కనిపిస్తూ ఉంటారు, మనకి కనిపించారు. వాళ్ళ భయమే వాళ్ళని పట్టిస్తుంది. అప్పుడు వరకు మన చుట్టూ తిరుగుతున్నాడు, మనకు కనిపించకుండా పోయారంటే దాని అర్థమైందో. సాతానుడు మనిషి యొక్క బలహీనతలు, పాపము మనల్ని ఏం చేస్తాయంట? పట్టించేస్తాయి, ఉరేసేస్తాయి, మనుషులు నమ్మకం కోల్పోయేటట్టుగా చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అన్నాడు 23వ కీర్తనలో ఏమంటున్నాడు? నా గాఢాంధకార లోయలో నడిచిన నీకేం అపాయం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భవిష్యత్తు గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను కొంతమంది పిల్లలు కౌన్సిలింగ్ ఇస్తున్నాను ఈ మధ్య కాలంలో, 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్ కి. వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ మాట అంటే అదే, మేము ఇంటర్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, మా కెరియర్ ఏంటి, మా ఫ్యూచర్ ఏంటి. వాళ్ళు ఇంకా 8th క్లాస్ చదువుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ 10th, ఇంటర్లో కూడా ఇంకా ఫ్యూచర్ ఏముందో లేట్లా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఉంటారు, కొంతమంది 8th క్లాస్ నుంచే ఎలా ఫ్యూచర్. నేను చెప్పాను, ఫ్యూచర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు మనకు తోడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనం. ఏదో దేశానికి వెళ్ళి ఏదో ఉద్ధరించేసి ఏదో వ్యాపారం చేసేసి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదివమ్మా. 4వ అధ్యాయం. భవిష్యత్తు గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు. భవిష్యత్తు గురించి 4వ అధ్యాయం. రేపైనను ఏదో ఒక పట్టణానికి పోయి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుదామా భయపడిందంటే ఒక ఆమె పరిశుద్ధ గ్రంథంలో. ఆమె పేరు నవోమి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసిందండి? భయపడ్డది. ఎందుకు భయపడ్డది? తను ఉన్న ప్రాంతంలో బేతేలు అంటే రొట్టెల గృహము ఆమె ఇంటి ప్లేస్. అంటే రొట్టెలు అంటే సమృద్ధి కలిగిన ప్రాంతం, ఎల్లవేళలా సమృద్ధి కలిగిన ప్రాంతం. ఇజ్రాయేలు దేవుడు పేరు పెట్టాడు అనుకోండి, నేను లక్ష్యం పెట్టు పట్టణం, మనిషి, దేశం అంటాడు దేవుడు. అక్కడ కరువు రాని, కష్టం రాని, ఇబ్బంది రాని, ఇరుకులు రాని దేవుడు మాత్రం వాళ్ళని వదలడు. ఇది సత్యం తెలుసుకోవాలి. నవోమి రొట్టెల గృహమైన దేశంలో ఉంది, కానీ కరువు వచ్చింది అక్కడ. బైబిల్ చెప్తుంది ఆమె చాలా రిచ్ అంట, బాగా ధనవంతురాల కుటుంబమే, మంచి ఉన్న కుటుంబమే. పెట్టే బేడ తీసుకొని భర్తకి ఏం చెప్పిందో కదా, ఆడదే ఆధారం. మన కథ అక్కడే ప్రారంభము కదా. మొండికేశారంటే ఎంతటి కదా, ఆ 6 feet వాడు కూడా లొంగిపోవాల్సిందే. ఏం చేసిందో మనకి పాపం. భర్తని, పిల్లల్ని, 2 కొడుకుల్ని కూడా తీసుకుంది, వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళింది, అక్కడ భర్తను కోల్పోయింది. కొన్ని భర్తను కోల్పోయిందంటే సరే, వయసు వచ్చింది, చనిపోయాడు. 2 కొడుకులకి పెళ్లిళ్ళు చేసింది. 2 కొడుకుల్ని కూడా ఆమె భయము ఆమెను ఒంటరిదాన్ని చేసేసింది. ఆమె భయము కదా, కూతుర్లే మాట వింటలే, కోడళ్ళు వింటారా కదా. అందుకే కోడళ్ళు పిలిచి చెప్పేసింది, ఇక మీ దారి మీరు చూసుకోండి, నా వల్ల కాదు, నాకే తిండి కష్టం. భయం, భయం, ఒక్కొక్క భయం. ఆ సమయంలో ఒక్క కూడా నిలబడింది. ఎవరామె? ఎవరు? ఎంతమంది రూతులు ఉన్నారు ఇక్కడ? చేతులు పైకి. ఓకే, హ్యాపీ. కోడలు లేరు.
రూతులు కదా, ఒంటరిగా అయిపోయిన ఆడదానికి కోడలు ఒక రూతులాగా మారాలి. తల్లి పెద్దమే నవోమిలాగా మారాలి. ఎందుకంటే ఆ భయాలు ఆమెకే. రూతు చెప్తుంది, అత్తమ్మా ఎందుకు భయపడతాం, కొడుకైనా కూతురైనా నేనే. ఎవరైనా కోడళ్ళు చెప్తున్నారా? అందుకే ఏమవుతుంది తెలుసా, మీ పిల్లల పెళ్ళిళ్ళప్పుడు, మీ జీవితాల పెళ్ళిళ్ళప్పుడు కదా, ఇప్పుడన్నా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారేమో, నువ్వు ఏమి నాటుతావో అదే మొలకెత్తుతావు. అత్తమ్మని ప్రేమగా చూసుకోవాలి. నాకు మా అత్తగారు అంటే 2 అత్తగారు, ఒకరు పెంచుకున్నామే, ఒకరు కన్నామే, 2 నా చేతుల్లోనే వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్. అందుకే ధైర్యంగా చెప్పగలను నేను. అత్తగారులకు ఏం చేయాలంట, గౌరవించాలి. అపాయాలు రావు, కష్టాలు రావు, అర్థం చేసుకోలేరు, కోడళ్ళు దూరం అవుతారని అవుతారన్నీ. కానీ ఒక రోజు వస్తుంది కదా, పనికి రాని రాయి ఇంటికి మూల రాయి అయితే. కోడళ్ళారా ఎక్కడున్నారు మీ అత్తలు? అత్తగారు పలకరించడానికి కూడా కష్టం కొంతమందికి. మన ఈ మధ్య ఎక్కడికి వెళ్ళాను, అత్తగారు పక్కన కూర్చోడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతుంది ఆ కోడలు. జాగ్రత్త. అప్పుడు ఏమొస్తుందో తెలుసా, పిల్లలు పెరుగుతూ ఉంటే, అబ్బాయిలు పెరుగుతూ ఉంటే కదా, పెళ్లిడికి వచ్చేసరికి వస్తుంటే నీ గుండెల్లో పిల్లలు, అబ్బాయి పెళ్లి చేయాలన్న ఆలోచన కంటే ఎక్కువగా భయం పేర్కొంటది. ఆ భయం ఏం చేస్తుంది తెలుసా, నేను కృంగదీస్తుంది. ఆ భయం ఏమవుతుంది, నీకు ఊరిలాగా అవుతుంది. యోబు చెప్తాడు, ఏమంటాడు, నా భయమే నాకు నిజమైపోయింది. అత్తను ఏం చేయాలంట, గౌరవించాలి, ప్రేమ కదా. గార్లు పెట్టడం కాదు, అత్తగారండి కదా, మామగారండి గార్లు పక్కన గారెలు పెట్టేసి అందరూ కొన్నాళ్ళు పెట్టేస్తుంటారు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. గారెలు చాలా మంది ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. పెద్దలను గౌరవించిన భారతీయ సాంప్రదాయం కూడా దేవుడు కూడా చెప్పాడు. ఓకే, మన సబ్జెక్ట్ అత్త కోడలు కాదు ఈరోజు. మనం దేని గురించి కూడా భయపడవద్దు. భయం మనని ఊరి చేసేస్తుంది. ఎందుకంటే మన కడుపు లోపల ఉన్నది, ఎందుకంటే మనం చేసిన పాపము లేదా మన జీవిత విధానం, లైఫ్ స్టైల్ అని చెప్తాను. నీ దృష్టిలో పాపం కాకపోవచ్చు నీ దృష్టిలో, కానీ నేను జీవిస్తున్న లైఫ్ స్టైల్, నా జీవించే విధానము, నా పొట్టలో ఏమైపోద్ది, నా కడుపులో భయము పెరిగిపోద్ది కదా. కొంతమంది భయం వేసినప్పుడు ఏమొస్తాయి, కడుపు నొప్పి వస్తుంది, వెంటనే మోషన్స్ అవుతాయి. అవునా కాదా? ఎందుకు? భయం అంతుంటది లోపల, కడుపులో తిప్పేసినట్టు అయితే ఉంటది. పిల్లరా, ఈరోజు దేవుడు అంటున్నా, నీ కడుపును చెక్ చేసుకో. ఆ లోపల నుండి ఆయన గాయపడిన వస్తుంది, నీ భయం తీసేయను గాక, నీ బ్రతుకును మార్చును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. భవిష్యత్తు ఎట్లా ఉంటది, ఈ దేశంకి వెళ్దాం, ఆ దేశంకి వెళ్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం. ఒక్కొక్కసారి భయం ఎప్పుడు వస్తుంది తెలుసా, వరుసగా ఒకటి తర్వాత ఒకటి. నా జీవితంలో ఓటమిని ఫేస్ అయినప్పుడు, ఫెయిలియర్స్ ని ఫేస్ అయినప్పుడు మనలో ఏమొచ్చేస్తుంది, భవిష్యత్తు మీద అసలు విరక్తి వచ్చేసి భయం వచ్చేస్తుంది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, నా ఉపదేశం అంగీకరించు వాడికి సురక్షితముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఓటమి వెనక దేవుడి హస్తం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నాకు మంచి ఏది శ్రేష్టమైనదో ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. అలాగే జీవితం చూద్దామా కదా. హైదరాబాద్కి రాగానే మన రోజు వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. విజయనగర్ కాలనీలో ఒక ఇంటిని దేవుడు స్థిరపరిచేశాడు. గట్టిగా చెప్పండి కూడా కదా. ఎక్కడ ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి కదా, ఎక్కడ ఉండాలి, ఎవరి దగ్గర, అమ్మ ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలి కదా. సరే, కూతురు అయితే ఉంటది, అల్లుడు కూడా ఉండాలంటే ఎంత కష్టం కదా. చెల్లెలా అక్క ఏమవుతావు నువ్వు, చెల్లి మర్ది ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలి కదా కదా, అన్నల ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలి. అమ్మ నువ్వు రా, నీకోసం నేను ఆల్రెడీ రెడీ చేశా
ప్రైజ్ ది లార్డ్. అక్కడ నీళ్ళంట చేదున్నాయంట. ఇజ్రాయెల్ ప్రజలు చేదైపోయినాయి నీళ్లు. తాగుతుంటే తిడుతున్నారట. అమ్మ అయ్యా చచ్చిపోవడం తీసుకొచ్చామన్నారంట ఇజ్రాయెల్ ప్రజలందరూ. దేవుడు ఆ పైకి చూశాడట. ఎవరు? మోషే. దేవుడు చూసి అయ్యా మారా చేదు ఉంది అయ్యా అంటే ఆయన అన్నాడంట, ఒక్కసారి పక్కకు తిరుగు, ఒక్కసారి అక్కడ ఒక కొమ్మ కనిపిస్తుంది చూడు, జస్ట్ పక్కనే ఒక్క అడుగు దూరమే కదా. సమస్య ఇక్కడ ఉంటే పరిష్కారం ఇక్కడ ఉందంట. గట్టిగా చెప్పండి కొడతాం. హల్లెలూయా. అంటే ఆ కొమ్మ తీసి నీటిలో వేసాడు, మారా మధురంగా మారిపోయింది. నీ జీవితం కూడా మధురంగా మారుతుందా? దేని గురించి భయపడుతున్నాను? సురక్షితంగా ఓటమే పాలయ్యావా చాలా కదా. నీ సొంత ప్రయాసం వల్ల పనులు చేసుకుంటున్నావా? ఏం దిగులు పడదు. ప్రతి బిడ్డను దేవుడు పైన వారం నేర్చుకున్నాం కదా, తరతరముల వరకు దేవుడు దీవిస్తాడు. అంతే. ఒక్క అబ్రహాము ద్వారా తరతరాలు దీవించాడు. నీ ప్రార్థన ద్వారా దేవుడు తరతరాలను దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 46వ కీర్తన 1వ వచనం. 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మదగిన దేవుడు. ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు. చూడండి, యేసు ప్రభువు పుట్టేశారు. పుట్టిన వెంటే ఒక రూల్ వచ్చేసింది. ఏంటి? 2 సంవత్సరాల కంటే తక్కువ పిల్లల్ని ఏం చేయమన్నాడు? చంపే. ఎంత ప్రమాదంలో ఉన్నారు యేసు ప్రభువు కదా. లోకం ప్రమాదాన్ని రచిస్తుంది మన కోసం. దేవుడు ప్రమాదాన్ని పరిష్కరిస్తాడు మన జీవితంలో. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇటు చూడండి, నన్ను వైపు చూడండి. ప్రైజ్ ది లార్డ్. లోకము ప్రమాదాన్ని రచిస్తుంది. యేసు ప్రభువుని కూడా చంపాలని చూశారు. 2 సంవత్సరాల లోపలే చచ్చిపోలేరు. పసిగుడ్డని చంపేశారండి దేవుడు అక్కడ ప్రజలు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడండి? మత్తయి సువార్త 2వ అధ్యాయం 14-15 వచనాల్లో అక్కడ మనం చూస్తే మనం యోసేపుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లి తండ్రి చేతులు, పిల్లలు ఉన్న వారి చేతుల పైకి ఎత్తండి. నాకు పిల్లలు ఉన్నారు. ఉన్నారా? మీ గురించి మీతో దేవుడు మాట్లాడతాడు. నువ్వు వినగలిగితే, నువ్వు చదవగలిగితే, నువ్వు ధ్యానం చేయగలిగితే, నీ పిల్లల జీవితంలో నీకు చెప్పకుండా దేవుడు ఏం చేయడు. ప్రైజ్ ది లార్డ్. వాడి కదలికలు బట్టి, ఆమె కదలికలు బట్టి వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారో, ఏం చేస్తున్నారో ఈజీగా తెలిసిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నం తింటున్నా సరే సన్నగా ఉన్నారనుకో, ఏ అలవాట్లో ఉన్నారో తెలిసిపోద్ది. అన్నం తినకుండా కూడా లావైపోతున్నారనుకో, ఏ అలవాట్లో ఉన్నారో తెలిసిపోద్ది. మీ పిల్లల గురించి మీకు తెలియకుండా దేవుడు ఏమీ చేయడు. యోసేపుతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇదిగో ఇక్కడ ప్రమాదం ఉంది. ట్రబుల్ హియర్. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిష్యును కాదు, బట్ ముందు చదువు 14. అప్పుడు అతడు లేచి దాని ముందు దేవుడు మాట్లాడే నుంచి నీవు లేచి ప్రభు దూత స్వప్నమందు యేసేపుకు ప్రత్యక్షమై ఏ రోజు శిశువును సంహరింపవలనని. ప్రతి ఉదయం దేవుడు మీతో మాట్లాడతాడు. లోకం నీ పిల్లల్ని గ్రాప్ చేయాలని చూస్తుంది. లోక అలవాట్లు నీ పిల్లల్ని తినాలని చూస్తున్నారు. లోకం నీ పిల్లల్ని కృషించబడేసేస్తుంది. లోకం పిల్లల్ని లాగేస్తుంది. సాతాను వలయలో పిల్లలు చిక్కుకొని ఉంటారు. యోసేపుతో మాట్లాడిన దేవుడు నీ దేవుడు కాదా? చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రులు మాకేందిలే కదా, ఇంకొక మనోళ్ళు ఇంకా ఎక్కువ ఏంటి కదా సార్, ముందుగా పాస్టర్ గారు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక చెవులో ఒక ఇంటెన్షన్ పడేసి మనం హ్యాపీగా జబర్దస్త్ చూసుకోవచ్చు. జాగ్రత్త. యోసేపుతో మాట్లాడాడు దేవుడు. అసలు యోసేపు
వలన ఏది కాదు కదండి కదా. కన్య గర్భమై శిశువునికి జన్మనిచ్చాను, కన్యక కదా. వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. ఆ పిల్లవాడికి యోసేపు ఏ విధంగా కూడా తండ్రి కాదు, ఓన్లీ పాలక తండ్రి, అంతేనా. ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడని. మరి ఎవరి కళ్ళలోకి వచ్చాడు? ఈరోజు దేవుడు నీ కళ్ళలోకి వస్తాడు. కళ్ళున్నాయి, కళలుంటాయి. ప్రైజ్ ది లార్డ్. వచ్చేసి చెప్తున్నాడు, అమ్మ ప్రమాదంలో ఉన్నాడు, చూడయ్యా నీ కొడుకు ప్రమాదంలో ఉన్నాడు, నీ కొడుకు దారి తప్పుతున్నాడు, నీ కొడుకు చంపడానికి చూస్తున్నారు. అప్పుడు యోసేపు ఏం చేశాడు? నిద్ర లేచాడు. ఏం చేశాడు? గట్టిగా చెప్పండి, ఏం చేశాడు? చాలా మంది నిద్ర లేవట్లేదు, పడుకొనే ఉంటారు. నిద్ర లేవాలి కదా. అబ్దుల్ కలాం ఏం చెప్పాడు చెప్పండి? యువర్ డ్రీమ్ మస్ట్ నాట్ మేక్ యూ టు స్లీప్. నీ కళ నేను నిద్ర పోకుండా చేయాలంట. ప్రైజ్ ది లార్డ్ కదా. అప్పుడు నీ కళ నెరవేర్చుకుంటావు. నేను నిద్రపోతా అంటే కళ నెరవేరుతుందా? లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సచిన్ టెండూల్కర్ కి తీసుకోండి, మరి జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకోండి. వాళ్ళు సాధించాలంటే నిద్ర పోకుండా కృషి చేశారు. అందుకే వాళ్ళు అంత టోళ్ళు అయ్యారు. నువ్వు కూడా ఈరోజు నిద్ర పోకుండా నీ కళ నెరవేర్చాలి. యోసేపు నిద్ర లేచి గబగబా ఏం చేస్తున్నాడు? దూత చెప్పినట్లు చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తుకి బిడ్డవాణ్ణి. సో భవిష్యత్ అంతా, నీ బిడ్డల భవిష్యత్ అంతా దేవుడు తన రెక్కల కింద ఉంచాలంటే నువ్వేం చేయాలి? దేవుడి పైన ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ భయపడ్డా? సువార్త ప్రకటించడానికి ఆయన భయపడ్డా? చెప్పండి. చచ్చిపోయినా సరే నేను క్రీస్తు కొరకే నిలబడతా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండం కాదు, ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. నీవు నీ శత్రులను యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడ. మీరు విస్తారమైన జనులను చూసినప్పుడు వారికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉన్నా చాలు, అక్కడ చాలా మంది బలగం ఉన్నా సరే చాలు, ఉండనే చాలు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. 4 వచనాలు మీ ఇంట్లో హోంవర్క్ లాగిస్తా. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. భయపడద్దు. ఎందుకంటే 4వ వచనం చదువు తల్లి. వనకొద్దు, భయపడొద్దు. వారి ముఖము చూసి భయపడకుడి, బెదరకుడి. మీ కొరకు మీ పక్షమున యుద్ధము చేయవాడు యెహోవా దేవుడే. గట్టిగా చెప్పండి కొడదాం. హల్లెలూయా. భయపడకండి, వణకకండి, బెదరకండి, దాక్కోకండి. ఎందుకంటే మీ శత్రువులను జయించువాడెవరు? అందుకే పాడతాం కదా, యుద్ధము యుద్ధము రాజులు మనకే శూరులు ఎవరు లేరు. దేవుడే మనకు ఆధారం. భయపడాల్సిన అవసరం మనకు లేదు. మరి ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి, పెద్దలకి భయపడాలి. తప్పు చేస్తే దేవుడు సన్నిధిలో ఒప్పుకొని దేవుడు మన దొరికిన రక్షణను మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. నిన్ను ఏ మాత్రం విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను ఆయన చెప్పినాడు కనుక. కాబట్టి నాకు సహాయుడు. గట్టిగా చెప్పండి కొడదామండి.
విడువను ఎడబాయును, నీకు సహాయము చేయవాడు నేనే. రేపు ఏదైనా మీ గొప్ప అవసరత ఉందేమో, ఏ అవసరతన్నా కావచ్చండి, మనుషుల అవసరత కాదు. ఈరోజు ఉదయం నాకు కొంచెం నల్లతగా ఉండింది, కాళ్ళు చేతులు బాడీ పెయిన్స్ లాగా ఉన్నాయి. మళ్ళీ మధ్యాహ్నం నుంచి నేను ఎంచాల వెళ్ళాలి. చాలా హడావుడిగా ఉన్న సమయంలో అక్కడ కూర్చొని బైబిల్ చదవక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నాకు ఎవరన్నా ఒకరు తోడుగా వస్తే చాలు, చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంట్లో అన్నప్పుడు తలుపు నుంచి చూస్తుంటే సిరి వస్తా ఉండేది. గట్టిగా చెప్పండి కొట్ట. ప్రైజ్ ది లార్డ్. నాకు సహాయకుడు దేవుడే, నాకు సహాయం చేయవాడు దేవుడు, నేను విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సహాయం చేసేవాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. రేపు నీకు ఏ అవసరం ఉందో ఒకసారి ప్రార్థన చేస్తా. ఆరోగ్యమా, ఆర్థికమా, సాంఘికమా, ఏ అవసరం ఉంది? నేను ఈరోజు ఒక సేవకురాలుగా చెప్తున్నాను, ఆయనే నీకు సహాయకుడు, ఆయన నీకు సహాయం చేసేవాడు, నేను విడువడు ఎడబాయడు. నమ్మకం నీవైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రభా, నా విన్నపాన్ని నీ ముందుంచుతున్నా తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయనే నాకు సహాయం చేయవాడు కదా. సోమవారం వచ్చిందంటే ఉద్యోగం వస్తుందేమో నాకెందుకు అనిపిస్తుంది. ఈ వారంలో, ఈ సోమవారం నుంచి శనివారం లోపల మనలో ఉన్న ముగ్గురికి కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వారం సోమవారం నుంచి శనివారం లోపల ఒక గొప్ప ఆర్థిక విడుదల మన కుటుంబాలకు జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వారు గట్టిగా చెప్పాలి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సోమవారం నుంచి శనివారం వరకు ఎదురు చూసిన ఉద్యోగం యేసు నామములో ఓపెన్ అవుతుంది. గట్టిగా చెప్పు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి భయపడి మనుషులకి భయపడద్దు. చదువుదాం మత్తయి సువార్త 10:28. మత్తయి సువార్త 10:28. మత్తయి సువార్త 10:28. కాబట్టి మీరు వారికి భయపడకుడి, కాబట్టి వారికి మీరు భయపడకుడి, మరుగైనది ఏదియు బయలుపరచక మరుగైనది ఏది కూడా బయలుపరచక బయట పడక తప్పదు, రహస్యమైనది ఏది కూడా తెలియబడకపోదు. చీకటిలో మీతో చెప్పినది వెలుగులో చెప్పండి. స్వార్థ ప్రకటించడానికి భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా కదా. శరీరాన్ని ధ్వంసం చేసే వారికి మీరు భయపడద్దు. శరీరంతో పాటు ఆత్మను కూడా ధ్వంసం చేసే దేవుడికి భయపడాలి. ఎందుకంటే జీవ మరణ ఎవరి ఆధీనంలో ఉంది? దేవుడి ఆధీనంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. నేను నా జీవిత సాక్ష్యంగా చెప్తాను. కొన్నిసార్లు నా జీవితంలో నేను చేసిన కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల నేను చాలా మందికి భయపడాల్సి వచ్చింది. చాలా మందికి పరువు కోసమో, ప్రతిష్ట కోసమో, పరిస్థితుల కోసమో చాలాసార్లు భయపడాను. ఈ భయపడకనే ప్రసంగం బాగానే రెచ్చిపోయి చెప్పా, కానీ లోపల నేను చాలా కుంగిపోయాను. కానీ ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఒక ధైర్యపు ఆత్మనిచ్చాడు. ఎటువంటి వారినైనా సరే ధైర్యంగా ఎదుర్కోవడానికి శక్తిని ఇచ్చాడు. ప్రభు నాతో చెప్పాడు, ఒంటరిగా ఉండు, నేను నీకు తోడై ఉంటాను. మనుషుల సహాయం నీకు అవసరం లేదు. రాయి ప్రకటించు, దేవుడు నీకు సహాయం చేయండి కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ధైర్యపాత్మ నాలో వచ్చిందో, నా ఇంటిలోకి పిరికి వాళ్ళు రావటం మానేశారు. నన్ను బెదిరించే వాళ్ళు రావటం మానేశారు. నీకు ధైర్యం దేవుడు ఇచ్చాడు. నాకు ఇచ్చిన దేవుడు మీకు కూడా ఇచ్చిన గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రభా నీకు వందనాలు. ఈ రోజుని బట్టి నీకు వందనాలు.